హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వీడియో వచ్చేసి వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా పొలంకి వెళ్ళినా, పనికి వెళ్ళినా, లేదా ఊరికినే మనం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కాళ్ళు పగుళ్ళు బాగా వచ్చేస్తాయి. కొంతమందికి అయితే అది రెగ్యులర్గా ఉంటుంది. వర్షాకాలం అని కాకుండా రెగ్యులర్గా ఉంటాయి కాళ్ళు పగుళ్ళు. అది మనం శారీ కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, కొద్దిగా టిష్యూ మోడల్లో ఏదైనా వేసుకున్నా, లేదా బెడ్షీట్స్కి కానీ అస్సలు అంటేస్తూ ఉంటాయండి, లాగేస్తూ ఉంటాయి. పట్టు చీరలకైతే ఆ లేసులు ఉంటాయి కదా, మరీ లాగేస్తాయి. టార్చర్ అండి నిజంగా. అసలు కాళ్ళు కూడా మనం కాలు చాపుకొని కూడా కూర్చోలేం వేరే వాళ్ళ ముందు. అంటే పగుళ్ళు ఉంటాయి కదా, అసహ్యంగా ఏమైనా ఉంటుందేమో, ఏమైనా అనుకుంటారేమో అని ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇక ఆ ఇబ్బంది అన్నది మీకు లేకుండా సింపుల్గానండి మీకు రాయడమే ఇంకా తరువాయి వెంటనే తగ్గిపోద్ది. మీరు ఎప్పుడు రాస్తారో మీ ఇష్టం. అంత ఈజీ మెథడ్లో తగ్గిపోయేటట్టుగా నేను మీకు చూపిస్తున్నానండి. ఖర్చు చాలా అంటే చాలా తక్కువ అసలు, కానీ ఫలితం అయితే మాత్రం సూపర్ రిజల్ట్ వస్తుందండి. నేను దానికోసం కొవ్వొత్తు ఒకటి తీసుకున్నాను. ఒక కొవ్వొత్తులో నేను మొత్తం కొవ్వొత్తు అంతా తురమట్లేదు, కొద్దిగా ఎక్కువ కాదండి నాకు ఈ మాత్రం. కానీ నేను మిక్సీలో వేస్తాను కాబట్టి, అంటే మరీ మనము మిక్సీలో ఈ విధంగా మరీ పొడి చేసుకొని అవసరం లేదండి. ఎందుకంటే మనం మైనంలాగా మనం దీన్ని కరగబెట్టుకుంటాం కాబట్టి తురమకండి. ఎందుకంటే తురిమితే కాస్త మరీ మెత్తని పౌడర్లా వచ్చేస్తుంది. ఇలా పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోండి. తురిమితే టైం కూడా వేస్ట్, కొద్ది గట్టిగా తురమాల్సి వస్తుంది, కొద్ది కష్టం కూడా ఉంటుంది. అందుకని ఈ మాత్రం ముక్కలు చాకుతో కట్ చేసేసేయండి. కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోండి. కొద్దిగా ఎక్కువ కాదు, ఈ కొద్దిగా మీకు చాలా రోజులు వస్తుందండి. అసలు మీకు ఒకసారి 1, 2, 3వ రోజుకే తగ్గిపోద్ది. తయారు చేసింది మీరు పడేస్తారు కూడా, మిగిలిపోద్ది. ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత వ్యాజిలిన్ తీసుకొని అది కూడా కొద్దిగా ఎక్కువే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఎంత తీసుకోండి సరిపోతుంది. ఆ గిన్నెలోనే వేసుకోండి, కొవ్వొత్తున్న గిన్నెలోనే వేసుకోండి. ఇది విక్స్, చిన్నపిల్లలకి రాస్తాం కదండి, విక్స్ వేపర్, అది తీసుకున్నాను. అది కూడా మనం వ్యాజిలిన్ ఎంతైతే తీసుకున్నామో అంతే తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. మీకు మన ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మంచివి ఉపయోగపడిన వీడియోస్ వస్తాయి. మీకు టైము వేస్ట్ అవ్వదు, మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు. అలాంటి వీడియోస్ మాత్రమే ఉంటాయండి. ఇప్పుడు వేసుకున్నాం కదా, విక్స్ కూడా వేసుకున్నాము. ఇంకా లాస్ట్ వేసుకోవాల్సింది ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అండి. ఆవ నూనె వేసుకోవచ్చు, లేదంటే ఆముదం కూడా వేసుకోవచ్చు, క్యాస్టర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఎంత కొద్దిగా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి, సరిపోద్ది. ఆ తర్వాత ఇది నిమ్మకాయ ఒక బద్ద తీసుకొని పిండండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది నిమ్మకాయ మనం వేసుకోవడం వలన. ఇలా వేసిన తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని దానంతలా అదే కరిగేంత వరకు మీరు అలా ఉంచేసేయండి. తొందరగానే కరిగిపోతుందండి, ఫాస్ట్గానే. ఇలా కరిగిపోయిన తర్వాత, పూర్తిగా కరిగిన తర్వాత నిమ్మరసం వేసాం కాబట్టి ఆ నీళ్లు కూడా ఇంకిపోయేంత వరకు మీరు ఉంచుకోండి. అంటే కొంచెం మనకి సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చి నూనె కలర్ కూడా, అంటే మనకు కొద్ది కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓన్లీ ఆయిల్ ఒకటే మనకి కనిపిస్తుంది. అప్పుడు ఆ టైంలో మీరు స్టవ్ కట్టేసుకొని ఇక దీన్ని ఏం చేస్తారంటే చల్లారనివ్వకుండానే అంటే ప్లాస్టిక్లో అస్సలు వేయకండి. ప్లాస్టిక్ కాకుండా స్టీల్దే, ఇంకా గాజు దాంట్లో మనం వేసినా కానీ ఇది బాగా వేడిగా ఉంది కాబట్టి గాజు ఖచ్చితంగా పగిలిపోతుంది. అందుకే మీరు స్టీల్ దాంట్లోనే వేసుకోండి. నాకు పైన చూసారా ఎలాగా ఎర్రగా కలర్ వచ్చేసిందో, ఇలా వచ్చినప్పుడు మీరు స్టవ్ కట్టేసి ఒక గిన్నెలో, నేను చిన్న స్టీల్ గిన్నెలోనే వేసుకున్నాను, ఇంకెందులో వేసినా ఉపయోగం లేదని చిన్న స్టీల్ గిన్నెలో వేసుకొని ఆ పైన కొంచెం నల్లగా వచ్చింది చూసారా, అది తీసేసేయండి. అదేం లేదు, బాగా మరగడం వలన మనం వేసాం కదా కొన్ని ఐటమ్స్, అందువల్ల అలా నిమ్మరసం వేసాం కాబట్టి అలాగా పైన నల్లగా తేలిపోయింది. అది తీసి పక్కన పడేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 20 నుంచి 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి. పెడితే మనకి ఈ విధంగా తయారవుతుంది. ఇలా తయారైన దాన్ని మీరు అది సబ్బు ముక్కలాగా మనకు తయారవుతుంది అనమాట. ఆ సబ్బు ముక్క తీసుకొని ఎక్కడైతే మీకు పగుళ్ళు ఉన్నాయో ఆ ప్లేస్లో దీన్ని తీసుకొని రాయండి. అంతే. మీరు రాస్తున్న కొద్దీ మీరు రాయడమే ఆలస్యం, తదుపరి దాని పని అదే చేసుకుంటూ పోతుంది. ఇలా బిల్లలాగా ఎందుకు తయారు చేసుకున్నామంటే బెజ్జాల్లాగా పగిలిపోయి ఉంటుంది చూసారా, ఆ లోపలికి కూడా వెళుతుంది అనమాట. ఇలా మనం రుద్దడం వలన ఆ లైన్లు ఉంటాయి, లైన్ లాగా పడిపోయి ఉంటాయి కదా, ఆ లోపలికి కూడా వెళ్ళి
పూర్తిగా నయం చేసేస్తుందండి. 3 రోజుల్లో మీరు పొద్దున్న రాయండి, సాయంత్రం రాయండి, మధ్యాహ్నం రాయండి, మీకు టైం కుదిరినప్పుడల్లా దీన్ని తీసుకొని ఒక సబ్బు ముక్కలాగా రాసుకోవడమే కదండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా, రాసేసేయండి అంతే. ఇంకా దానిపైన అదే చూసుకుంటుంది. మీరు పడుకుని పోండి, నేను రాత్రంతా ఉంచుకోండి, మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. పూర్తిగా క్లియర్గా అయిపోతుందండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ వస్తాయి. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బాగుంది కదండి. నాకైతే మాత్రం చాలా మంచి రిజల్ట్ వచ్చింది. బాగుంది, బాగా అనిపించింది కూడా. అందుకే వీడియో అప్లోడ్ చేశాను. నాకు నచ్చకపోతే అసలు వీడియో అప్లోడ్ చేయనండి నేను. నాకు నచ్చి రిజల్ట్ వస్తేనే వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా మీరు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, బయటైనా పెట్టుకోవచ్చు, ఏం అవదండి. అదేం పాడైపోయే వస్తువు కూడా ఏం కాదు. ఈ విధంగా పెట్టుకోండి. 2 కాళ్ళకి ఉంటుంది కాబట్టి 2 కాళ్ళకి రాసేసుకోండి. మళ్ళీ అదే గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసుకోండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మీ ఇష్టం.